అది రామాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో జానకమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడ కొడుకు పేరు సీను. సీను ఎన్నో వ్యాపారాలు చేసేవాడు. కానీ ప్రతి వ్యాపారంలో నష్టం వస్తుందని ఆ వ్యాపారం వదిలేసి ఇంకో వ్యాపారం చేసేవాడు. సీను కొత్త వ్యాపారానికి కావలసిన సామాను తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తూ ఉంటాడు. ఏరా సీను, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అదా, నేను కొత్త వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన సామాన్ తీసుకురావడానికి వెళ్తున్నాను. అవునా, కొత్తగా ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు? మార్నింగ్ 4 AM బిర్యానీ అని మొదలు పెడదాం అనుకుంటున్నాను. చాలామంది బిర్యానీ తింటారు. అది ఉదయం పూట 4 గంటలకి బిర్యానీ పెడితే కొత్తగా ఉంటుంది. చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అలా మొదలు పెడదాం అనుకుంటున్నాను. అవునా, నీ ఐడియా చాలా బాగుందిరా. మరి మొదలుపెట్టు. సీను వ్యాపారం మొదలుపెట్టాడు. కొత్తలో బాగానే చాలామందే వచ్చారు. కానీ ఆ తరువాత జనాలు రావడం తగ్గించారు. ఇంత మార్నింగ్ ఎవరు తింటారు అని బిర్యానీ సెంటర్కి రావడం మానేశారు. దీంతో బాధపడిన సీను ఆ వ్యాపారం కూడా మూసేశాడు. అమ్మా, నేను బిర్యానీ సెంటర్ మూసేశాను. కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. హా, చాలు నాయనా, ఇప్పటికే చాలా వ్యాపారాలు చేశావు. ఇంకా నువ్వు వ్యాపారం చేస్తే చూసే ఓపిక నాకు లేదు. లేదమ్మా, ఖచ్చితంగా ఈ వ్యాపారం మంచిగా చేస్తాను. నష్టాలు రాకుండా చూసుకుంటాను. ఇది ఒక్కసారి నాకు డబ్బులు ఇవ్వు. డబ్బులు లేవు, ఏం లేవు, ఏ వ్యాపారం లేదు. నువ్వు ఎలాంటి వ్యాపారాలు చెయ్యకు. ఏంటి జానకమ్మ, ఇలా వచ్చావు ఎప్పుడూ లేనిది? ఏం లేదే, మా వాడు ఎప్పుడు వ్యాపారాలు వ్యాపారాలు అనుకుంటూ ఉన్న డబ్బులన్నీ దానికే పెడుతున్నాడు. నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చాను. అవును, మీ వాడు చాలా డబ్బులు వృధా చేస్తున్నాడు. అనవసరంగా వ్యాపారాలన్నీ ఎందుకు చేస్తున్నాడో ఏమో. నువ్వే ఆ డబ్బులు వాడి వ్యాపారానికి ఇచ్చే బదులు వాడికి పెళ్లి చేసేయరాదు? అవును సుగుణ, మంచి సలహా ఇచ్చావు. ఇప్పుడు వాడి వ్యాపారానికి పెట్టే బదులు వాడికి పెళ్ళన్న చేస్తే ఆ అమ్మాయి అన్న కనీసం వాడిని మారుస్తుందేమో. జానకమ్మ సీనుకి సునీత అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఏమే, నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే సర్దుతావా? అదేంటండి, మీరు అంతలా అడగాల? మీరు వ్యాపారం చేస్తానంటే నేనెందుకు ఇవ్వను? ఇప్పుడే తెచ్చిస్తాను, ఉండండి. ఇదిగో అమ్మాయి, వాడు వ్యాపారాలన్నీ డబ్బులన్నీ తగలేస్తాడు. నువ్వు వాడికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. అనవసరంగా వాడికి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? అదేంటత్తయ్య అలా అంటారు? ఆయన వ్యాపారం చేస్తానంటున్నాడు కదా, ఆయనకు డబ్బులు ఇస్తే మంచిగా వ్యాపారం చేస్తాడేమో. ఇద్దరే బాగా సరిపోయారు. నేను నువ్వేదో వాడిని మారుస్తావని వాడికిచ్చి పెళ్లి చేస్తే నువ్వు కూడా వాడితో కలిసి వ్యాపారం చేద్దాం అది ఇది అంటున్నావు. మీ ఇష్టం, ఇంకా నేనేం చేస్తాను? సునీత ఇచ్చిన డబ్బులతోనే శ్రీను 5 ఆవులను తెస్తాడు. ఆ రోజు నుంచి సునీత ఆవులకి మంచి మేత తెచ్చి వేస్తుంది. శ్రీను ఏమో పాలు పిండి ఊరూరా అమ్ముకొచ్చేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. అయ్యో, నేను రోజంతా తిరిగి పాలన్నీ అమ్ముకొస్తున్నాను. అయినా కూడా కొన్ని పాలు మిగిలిపోతున్నాయి. ఇలా అయితే నేను చాలా నష్టపోతాను. ఈ ఆవులను అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలి. సునీత, మనము ఆవుల వల్ల చాలా నష్టపోతున్నాం. ఆవులు పాలు బాగానే ఇస్తున్నాయి, కానీ ప్రతిరోజు కొన్ని పాలు మిగిలిపోతున్నాయి. దానివల్ల మనం నష్టపోతాం. కాబట్టి ఆవులను అమ్మి కొత్తగా ఇంకేదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? అదేంటండి అలా అంటారు? అంత కష్టపడి ఆవులను కొనుక్కున్నాం, ఎంతో ప్రేమగా వాటిని పెంచుతున్నాం. ఇప్పుడు వాటిని అమ్ముదామంటారేంటి? అయినా నేను ఒక సలహా చెప్తాను, వినండి. పాలు మిగిలిపోతున్నాయి కదా, వాటిలో కొద్దిగా తోడు వేస్తే అది పెరుగు అవుతుంది. ఆ పెరుగును అమ్ముదాం. పెరుగు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా. అవును సునీత, భలే ఐడియా ఇచ్చావు. నాకు ఇలాంటి ఐడియా రానే రాలేదు.
ఆ రోజు నుంచి సునీత శ్రీను ఇద్దరు కూడా పాలల్లో తోడు వేసి పెరుగు చేసి అమ్మేవారు. ఇలా వాళ్ళ వ్యాపారం కొనసాగుతుంది. మంచి లాభాలు కూడా వచ్చాయి. వీళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉండడం, మంచిగా వ్యాపారం చేసుకోవడం చూసి జానకమ్మ కూడా చాలా సంతోషపడింది.